అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. కృష్ణుడికి కన్నయ్యకి వ్యత్యాసం ఏమిటి? రెండిటికి వ్యత్యాసం వయస్సు మాత్రమే. ఒక చిన్న ఉదాహరణ, నేను ఒక రోజు నా ముఖం మొత్తం సోప్ రుద్దుకుని స్నానం చేస్తున్నాను. పక్కన ఉన్న నీళ్లు చెంబు కనిపించలేదు. నా 2 చేతులతో అక్కడ మొత్తం అంతా వెతికినా చెంబు కనిపించలేదు. అప్పుడు నాకు నా కూతురు నవ్వు వినిపించింది. అప్పుడు నాకు అర్థమైంది చెంబు తన దగ్గర ఉంది అని. నాకు కళ్ళు మంట పుడుతున్నాయి అని తనకు తెలియదు. నేను చెంబు వెతుకుతూ ఉండటం తనకు ఆనందం. అది చిన్నపిల్లలు చేసే పిల్ల చేష్టలు. ఇప్పుడు నా కూతురు పెద్దది అయింది. ఇప్పుడు నా కళ్ళల్లో చిన్న దుమ్ము పడినా తనకి చాలా బాధ కలుగుతుంది. రెండిటికి వ్యత్యాసం వయస్సు మాత్రమే. మహాభారతంలో శ్రీకృష్ణుడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు గోపికల చీరలు దాచిపెట్టి ఆనందం పడ్డాడు. అదే కన్నయ్య పెద్దవాడు అయ్యాక ద్రౌపదికి చీరలు ఇచ్చి కాపాడాడు. రెండిటికి వ్యత్యాసం వయస్సు మాత్రమే. కృష్ణుడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ప్రక్క ఇళ్లల్లో వెన్న దొంగతనాన్ని చేసి తినేవాడు. అమ్మ అడిగినప్పుడు దొంగతనం చెయ్యలేదు అని అబద్ధం చెప్పాడు. అదే కన్నయ్య పెద్దవాడు అయ్యాక దొంగతనం చెయ్యకూడదు, అబద్ధాలు ఆడకూడదు అని గీతోపదేశం చేశాడు. రెండిటికి వ్యత్యాసం వయస్సు మాత్రమే. వయస్సుకు తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకొని మంచి దారిలో వెళ్ళాలి.